డయాబెటిక్ ఫుట్ దీని వల్ల మనకి ఎవ్రీ 30 seconds ఒక కాలు కోల్పోతున్నాం అని మీకు తెలుసా? నేను మీ డాక్టర్ విజయ్ విష్ణుముఖల, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. డయాబెటిక్ ఫుట్ ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. దీర్ఘకాలికంగా డయాబెటీస్ ఉన్న పేషెంట్ లో ఈ కాంప్లికేషన్స్ రావచ్చు. వీటిని ఎలా గుర్తించాలి? ఫస్ట్ ఇది పేషెంట్ కి కాలు తిమ్మిర్లు రావటం, మంటలు పుట్టడం, కాలు మీద ఉన్న గాయం పడితే మానడానికి టైం పడతాం, లేదా కాలుకున్న క్రాక్స్ రావటం, లేదా కాలు గోరు చుట్టులు రావటం, ఇవన్నీ సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. ఒకవేళ మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే పేషెంట్ ని రెగ్యులర్ గా మనం కాలు చెక్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ నైట్ ఒకసారి కాలు మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కాలు గోర్లు కట్ చేసేటప్పుడు కూడా దాన్ని స్ట్రైట్ గా కట్ చేసుకోవాలంటే చిగుర్ల వరకు కట్ చేసుకుండా స్క్వేరింగ్ ఆఫ్ నీల్స్ అన్న అలా కట్ చేసుకోవాలి. ఇంకోటి డైలీ ఒకసారి లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళతో కాళ్ళను కొద్దిగా వాష్ చేసుకోవాలి. అంటే వేళ్ల మధ్యలో కానీ ఇటువైపు కానీ ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా మనం ముందుగా గుర్తించుకోవాలి. ఇంకా కరెక్ట్ ఫుట్ వేర్ అంటే మన కాలుకి వేసుకున్న ఫుట్ వేర్ టైట్ ఇది కాకుండా మన కాలు కొన్న కరెక్ట్ ఫిట్ కొనుక వేసుకోవాలి. బేర్ ఫుట్ వాకింగ్ అంటే చెప్పులు లేకుండా ఈ పేషెంట్స్ నడవకుండా ఉంటే బెటర్ అండి. కాలుకి ఏం దెబ్బ తగిలినా, ఎందుకంటే వాళ్ళకి సెన్సేషన్ తగ్గిపోతుంది కాబట్టి బేర్ ఫుట్ లో రాయి గుచ్చుకున్నా, ఏమైనా గాజు ముక్క గుచ్చుకున్నా, ఏం తగిలినా తెలియకుండా ఉంటుంది. ఇంకొకటి ఆనల్ అంటే కొంతమంది కాన్ ప్లాస్టర్స్ ఆనల్ పోవటానికి, ప్లాస్టర్స్ తీసేయడానికి, దాని వల్ల కూడా గాయాలు పడతాయి. ఇవన్నీ ప్రివెంట్ చేసుకోగలిగితే మన డయాబెటిక్ ఫుట్ ని సరైన పద్ధతిలో ట్రీట్ చేసుకోగలం.